ఈయన ప్రాణాలతో ఉండడం కావాలి. రాధా, ఈయన బతకాలి అంటే రాధ ఉండాలి అంటున్నారు, లేదా మందు కావాలంటున్నారు. నేనేం చేయను? అది చెప్తానుండు బేబీ, నన్ను ఫోర్స్ చెయ్యొద్దు. ఈ ఇంటి గురించి నువ్వు ఆలోచిస్తావని నాకు తెలీదా? ఐరేంద్రి, అమ్మా కిందికి రా. వస్తున్నానమ్మా. పద. ఏంటమ్మా? ఏమిటి ఏమిటి ఇంటి గురించి? అంటే అమ్మా, నిజానికి నువ్వు అడగక ముందే చెప్పాలని నక్షత్ర పదే పదే నాతో చెప్పిందమ్మా. నా మేనల్లుడు వంశీ పగలనక రేయనక తాగుతూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాడేమో అని కంగారుగా ఉందమ్మా. అవునమ్మమ్మా, అందులోనే ఆనందం ఉందని, అదే జీవితం అని బానిసగా మారిపోయేలా ఉన్నాడమ్మమ్మా. ఆయన ఎప్పుడు చలాకీగా ఉండేవారు. బృందావనంలో గోపాలుళ్ళ కళకళలాడుతూ ఉండేవారు. కాకర్ల వంశీకృష్ణ అని గర్వంగా తలెత్తుకుని తిరిగేలా ఉండేవారు. కానీ మళ్ళీ పాత రోజులు తలపించేలా మళ్ళీ సీసా వైపు చూస్తున్నారు. తల్లి బిడ్డలో ఇద్దరం మేము ఎంత బాధపడుతున్నామో నీకు తెలీదమ్మా. వంశీ నీ మాట మాత్రమే వింటాడు. అవునమ్మమ్మా, బావ మనసు ముక్కలైపోయిందని మనం అలా వదిలేకూడదు. గాయాన్ని మాన్పే మందేంటో చూడాలి కదా. మందు పోస్తూ మభ్య పెడుతూ నా మనవణ్ణి బతికించుకుంటున్నాను. ఇప్పుడు ఏ మందు తెచ్చి ఆయన్ని బాగు చేయగలను? మూడు ముళ్ళే మందమ్మా. అవునమ్మా, వంశీకి పెళ్లి చేస్తేనే ఆ పోయిన దాని గురించి నిదానంగా మర్చిపోతాడు. దగ్గరుండి వంశీ మనసెరిగి ప్రవర్తించే అమ్మాయి తోడుంటే మెల్లగా మొత్తానికి మందు మానేస్తాడమ్మా. ఇప్పుడు ఆయనున్న పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారు? నా కూతుర్ని ముందుకు నెట్టమంటే నెట్టేస్తానమ్మా. అవునమ్మా, ఎవరినో తెచ్చి వాళ్ళ జీవితాన్ని నరకం చేయడం కన్నా మరదలైన నక్షత్రే వాళ్ళ బావని భర్తను చేసుకుని అర్థం చేసుకుంటుంది. వంశీని తిరిగి మనిషిని చేస్తుంది. నక్షత్రను వంశీకిచ్చి పెళ్లి చేస్తావా ఐరేంద్రి? నువ్వడిగే ప్రశ్నలోని భావం ఏంటో నాకు అర్థం కాలేదమ్మా. కానీ
నా నిర్ణయం నువ్వు సమర్థిస్తావనే చెప్తున్నాను. ఇప్పుడు వంశీ ఉన్న కండిషన్లో నక్షత్ర జీవితాన్ని పణంగా పెట్టడాన్ని నేను త్యాగం అనుకోను, నా బాధ్యత అనుకుంటున్నాను. అందుకే నక్షత్రని ఒప్పించాను. అవునమ్మా, బావ కోసం నేనేమైనా చేస్తాను. నా ప్రాణాలు ఇమ్మన్నా ఇస్తాను. ఆయన కోసం మీరెంతగానో ఆలోచిస్తున్నారు. చాలా సంతోషం. కానీ నేను ఆయనకు నచ్చిన పనే చేస్తానని మీకు తెలుసు కదా. నువ్వంటేనే ఆయనకు పడదు నక్షత్ర. ఇప్పుడు ఈ మాట చెప్తే ఇంకా కోపగించుకుంటారు. ఏది ఏమైనా కొన్నాళ్ళు సైలెంట్గా ఉండండి. వారి పెళ్లి విషయంలో నేను తొందరపాటు నిర్ణయం తీసుకోదలుచుకోలేదు. అంటే నిర్లక్ష్యం చేస్తే వంశీ ఏమవుతాడోనని. ఆయనకేం కాదు. 4 రోజులు పోతే మామూలు మనిషి అయిపోతారు ఆయన. ఆయన హార్ట్ ఫ్రెండ్ గురించి ఆలోచన మానుకున్నప్పుడు అప్పుడు నక్షత్ర గురించి ఆలోచిద్దాం. ఆ వంశీ భవిష్యత్తు గురించి భయపడి నా వంతు బాధ్యతగా నేను మాట్లాడాను. తర్వాత మీ ఇష్టం. పద బేబీ, పద. నా కొడుకు పాడవడానికి కారణమే వీళ్ళు. వద్దన్న మందు తెచ్చిస్తూ మత్తులో ముంచేస్తున్నారు. వాణ్ణి బానిసగా చేసుకుని నీ కూతుర్ని ఈ ఇంటి పెద్ద కోడలు చేయాలనుకుంటున్నావా ఐరేంద్రి? మీ కుట్రలు సాగనివ్వను. వంశీ జీవితం బాగుండాలంటే వసుంధర వెన్నంటే ఉండాలి. వంశీ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయో కనుక్కో బేబీ. వీలైనంత త్వరగా బావని ఇంట్లో నుంచి రప్పిస్తామని ఇందాకే మెసేజ్ పెట్టారు మామ్. మీ అమ్మమ్మ వంశీ గురించి బాగా కంగారు పడితేనే నీకు ప్లస్ అవుతుంది. అల్లుడి క్యారెక్టర్ మైనస్ అయితేనే నీకు కలిసొస్తుంది. డయల్ చేయి బేబీ. హలో నక్షత్ర. డబ్బులు డ్రా చేసుకున్నట్టు మెసేజ్ వచ్చింది కానీ మీ నుండి నాకే న్యూస్ రాలేదు. పబ్బు వాడికి ఫోన్ చేసి వంశీ తాగే బ్రాండ్, మేము మెక్కే ఫుడ్ అన్నీ లిస్ట్ చెప్పి అడ్వాన్స్ కూడా కట్టేశాం. ఒకవేళ బావ రాకపోతే? ఎందుకు రాడు? మీరు ఫోన్ చేస్తే కదా. వెంటనే కాల్ చేసి హార్ట్ ఫ్రెండ్ జ్ఞాపకాలతో ఈ ప్రపంచాన్నే మర్చిపోవచ్చని రెచ్చగొట్టి పిలవండి. మళ్ళీ నేను చెప్పేదాకా బావ ఇంటి గడప తొక్కకూడదు. లెక్కెంతైనా నేను చూసుకుంటాను. ఓకే. వంశీ సార్, వంశీ సార్. ఫ్రెండ్ విక్కీ. పని పాట ఏముండదు వీళ్ళకి. వంశీ సార్ని చెడగొట్టడమే పని అనుకుంటా. వంశీ, టైం వేస్ట్ చేయొద్దు. కమాన్ బ్రో. నీ బాధను పంచుకోవడానికి టచ్ ట్వైస్ పబ్లో సెటప్ పెట్టాం. త్వరగా రారా. ఆయన రాడు. హలో హలో, వసుంధరానా? అవును,
సెక్రటరీ వసుంధరనే మాట్లాడుతున్నాను. వంశీ సార్కి తాగించి మీరు తందనాలు ఆడదాం అనుకున్నారా? ఫోన్ వంశీకి ఇవ్వు. ఇవ్వను. మీలాంటి వాళ్ళని దూరంగా పెట్టాలని ఎప్పుడో డిసైడ్ అయ్యాను. పనికిరాని వాళ్ళంతా ఒకటై మంచిగా ఉండే వాళ్ళని ఎలా పాడు చేయాలా అని ఆలోచిస్తారనుకుంటా. హలో, ఏమంటున్నావు? షట్ అప్. ఏ రోజైనా ఫోన్ చేసి గుడికి వెళ్దామా అని వంశీ సార్ని అడిగారా? ఎప్పుడు చూసినా బార్లు, పబ్బులు, క్లబ్లు. ఇవి లేకపోతే తెల్లారదా? పెట్టండి ఫోన్. వీళ్ళ నంబర్స్ అన్ని బ్లాక్ చేసి పడేయాలి. అవును, వంశీ సార్ మొబైల్ ఇక్కడ పెట్టి ఎక్కడికి వెళ్ళినట్టు? ఇంట్లోనే ఉన్నారు కదా సార్? వంశీ సార్, సార్ ఒక్క నిమిషం. అయ్యో సార్ ఆగండి. సార్ 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 అయ్యో. వంశీ సార్, సార్ 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 ఆగండి. సార్ ఆగండి సార్. సార్ వంశీ సార్, సార్ సార్ ఆగండి సార్. సార్ ఏంటి సార్, ఎక్కడికి వెళ్తున్నారు సార్? చెప్పను, చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. పోనీ నేను కూడా మీతో వస్తాను సార్. నన్ను వెళ్ళొద్దని చెప్పి ఇప్పుడు నువ్వు కూడా వస్తానంటావేంటి? నువ్వు నా ఫ్రెండ్స్ నంబర్స్ బ్లాక్ చేస్తే వాళ్ళు ఇంకో మొబైల్కి ఫోన్ చేయలేరు అనుకున్నావా? హ? చూడు, నన్ను బయటికి వెళ్లకుండా అడ్డుకోలేవు వసుంధరా. నా ఫ్రెండ్స్ని కలవకుండా ఆపలేవు. నా దారి నన్ను పోనివ్వు. నాకు నా ఫ్రెండ్స్ కావాలి. వాళ్ళ వల్ల అయినా కొంత బాధ తగ్గుతుంది. సార్ 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 ప్లీజ్ సార్, నా మాట వినండి సార్. సార్ వద్దు సార్. సార్ వెళ్ళకండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ 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 ఆగండి సార్. సార్ అయ్యో వంశీ సార్ వెళ్ళకండి సార్. సార్ సార్ ఆగండి సార్. సార్ నేను కూడా వస్తాను సార్. ప్లీజ్ సార్. సార్ 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 ఆగండి సార్. సార్ వెళ్ళొద్దు సార్, నా మాట వినండి. సార్ సార్ వంశీ సార్ నేను వస్తాను. సార్ 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 మామ్, అది కార్ వెంట పడుతుందంటే? పరిగెత్తని బేబీ, దాని కలుపొస్తే మనకి గెలుపొస్తుంది. వంశీ ఏం చెయ్యాలనుకుంటాడో అదే చేస్తాడు, మనకు ఫేవర్గా. లాంగ్ టైం వంశం చూడబోతున్నానే. ఓల్డెన్ డేస్ ని గోల్డెన్ డేస్ అనుకుంటున్నావా ఏంటి? ఏమైనా అలా గుర్తుండిపోతాను. హాయ్ గర్ల్స్, లక్కీ ఛాన్స్ వచ్చింది. వంశీని పాడేస్తారో, మేదేసుకుంటారో, మోసుకొని వెళ్తారో మీ ఇష్టం. వంశీ ఇంటికి వెళ్ళిపోకుండా ఎవరు ఎక్కువసేపు మేనేజ్ చేస్తారో వాళ్లకు ఎక్కువ డబ్బులు వస్తాయి. స్కోర్ పాయింట్స్ కూడా ఉంటాయి. How are you guys? What's up? హాయ్ రా. నీతో స్పెండ్ చేయలేని టైంలో చాలా బోర్ కొడుతుంది వంశీ. నువ్వు ఉంటానంటే
ఎన్ని రోజులైనా నీతోనే టైం పాస్ చేస్తాం డియర్. నా హార్ట్ ఫ్రెండ్ కనిపించలేదన్న బాధ నా మనసులో అలాగే ఉండిపోయింది. ఆ ధ్యాసల నుంచి బయటపడాలని ఇక్కడికి వచ్చాను. ఏ క్షణానైనా నా మనసు మారి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. వంశీ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవచ్చు కానీ దీన్ని వదిలేసి వెళ్ళగలవా? కమాన్ యార్, హ్యావ్ ఇట్. తీసుకో వంశీ, టేక్ ఇట్. చేర్స్. హే, ఏం మిక్సీ కూడా తాగేశాడు. ఇది కూడా మత్తు ఇవ్వకపోతే ఇక్కడికి వచ్చినా ప్రయోజనం ఉండదు. అలా అనకు మామా, నువ్వు టచ్ చేసే బ్రాండ్స్ అన్నీ ఉన్నాయి. ఎంజాయ్ వంశీ, ఇక్కడ నిన్ను డిస్టర్బ్ చేసే వాళ్ళే లేరు. ఏ గైస్, వన్ మోర్ పెగ్. ఆటో నా ఆపు ఆపు. ఒకసారి వెనక్కి వెళ్ళు. అలా లోపలికి వెళ్ళు. ఎంత? 200 మేడం. అదేంటి ఇందాక 100 అన్నావు కదా? రిసార్ట్ పబ్కి వచ్చారంటే మీరు రిచ్ కదా మేడం. హలో, నేనేమి పబ్కి రాలేదు. మా సార్ వస్తే ఆయన ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చాను. 100 అన్నావు కదా, ఇదిగో తీసుకుని వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ మేడం, యు ఆర్ నాట్ అలౌడ్. అదేంటి ఎందుకు అలా వచ్చారు? ఈ డ్రెస్తో పబ్లోకి రానివ్వరు. మోడర్న్ డ్రెస్ ఉండాలి. అయ్యో, లోపల మా వంశీ సార్ ఉన్నారు, ఆయన తీసుకుని వెళ్ళిపోతాను. నో మ్యామ్, వెళ్ళిపోండి. లోపలికి నాట్ అలౌడ్. ప్లీజ్. అది కదండి, ఒకసారి నా మాట వినండి. ప్లీజ్ మ్యామ్, మా జాబ్ రిస్క్లో పెట్టకండి. వెళ్ళిపోండి. ఎవరో సెక్యూరిటీ వాళ్ళది అనుకుంటా. వీళ్ళని బురిడి కొట్టిస్తేనే కానీ ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళలేను. ట్రై చేద్దాం. ఏం చేస్తున్నావురా? డ్రగ్ పౌడర్ మామా, ఇది వంశీకి తాగించాలి. 2-3 రోజుల వరకు లేవడు.
మెలకు వచ్చిన మూలుగుతాడే తప్ప ఇంటికి వెళ్తానని చెప్పడు. నక్షత్రం వల్ల నీకు బాగానే ఆదాయం ఉంది.